నాయి చిన్న పరిచయం. నా పేరు జామ సత్యనారాయణ. జన్మస్థలం లక్వరపుతోట, విజయనగరం జిల్లా. ఉద్యోగ స్థలం తొమ్మేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా. నివాస స్థలం మన రాజమహేంద్రవరం. నాయి కవిత. అనాథ బాలలు. ఏ తల్లి కన్న బిడ్డలు, ఎవరి అనాథ బాలలు. భరతమాత ముద్దు బిడ్డలు, భవతి యొక్క భూపాలు. చేయి చాచిన ప్రతి చోట చీత్కారాలు, చేయకూడని పనుల్లో ఈ అనాథ బాలలు. ఇలాంటి బాలల భరతమాత కన్న బిడ్డ. ఏమిటి దుస్థితి, ఏమిటి పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి? బాల్యమంతా భారతతో, బ్రతకంతా చీకటితో, భయం భయంతో బ్రతికే ఈ చిన్నారుల కవిత బుక్కి బుక్కై చిలిగిపోవడమేనా? చెత్త కుప్పలలో తిరిగి పడవలసిందేనా? పాలకవుల వేగంలో పడిపోవలసిందేనా? అక్కడ ఇక్కడ అడుక్కు తినవలసిందేనా? జీవితాంతం అనాథలుగా బ్రతకవలసిందేనా? ఈ పరిస్థితికి అంతం లేదా? దీనిని రూపుమాపలేమా? అనాథ బాలల పరిస్థితిని చక్కబెట్టలేమా? వారి అభ్యున్నతికి మనం పాటుపడలేమా? పాటుపడదాం, పరిస్థితిని మారుద్దాం, పరిశ్రమిద్దాం, అనాథ రహిత భారతను నిర్మిద్దాం మీ అందరి సహకారంతో. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి కవితా మిత్రులకు, కవి మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు వానపల్లి ఆదిబాబు. నేను ఇప్పటికీ 1000 పద్యాల వరకు రాశానండి. కందం, ఆడవెల్ది, ఏటగీతి, సీసం ఇత్యాది ఛందస్సుల్లో రాశాను. ప్రతిరోజు పద్యం రాస్తాను. మా గురువు గారు శ్రీమాన్ నల్లా చక్రవర్తుల శ్రీరామ్ చక్రవర్తి గారు నా కవిత శీర్షిక ఎన్నికలు. చెత్త కుప్పలతో తొలగోగే వీధులన్నీ రంగుల జెండాలతో ముస్తాబవుతున్నాయి. బస్సు ముఖం చూడని రోడ్లు సైతం రాజకీయ రథాల రాకతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. నీటి కోసం కటకటలాడే ఊళ్ళు హామీల వర్షంతో తడిసి మొద్దవుతున్నాయి. హామీల వర్షంతో తడిసి మొద్దవుతున్నాయి. అతిథుల అడుగు జాడలే లేని ఇళ్ళు ప్రేమ హేమీల ప్రవేశంతో ప్రేమాలయాలు అవుతున్నాయి. బరువైన బీరువాలలో బందీ అయిన కరెన్సీ నోట్లు ఇనుప సంఖ్యలను తెంచుకుని మరీ ముతక చొక్కాల జోబులో తలదాచుకుంటున్నాయి. ఎప్పుడూ నోరు మెదపని పరిసరాలు నాయకుల నామస్మరణ చేస్తున్నాయి. మంచి మాటలే వినపడిన చెవులలో మేనిఫెస్టో ప్రవచనాలు మారుమోగుతున్నాయి. కూడు లేక అలవడించే నోళ్ళు బిర్యానీ చేరికతో రేవుమంటున్నాయి. జెండాలు అటు ఇటు ఎగురుతున్నాయి. అజెండాలు మారుతున్నాయి. ఆడపడుచుల చేతుల్లోకి పార్టీ పుట్టిల నుంచి సారెలు చీరలు వచ్చి చేరుతున్నాయి. మందుబాబులు ఇళ్ళు వదిలి మైమర్చి గెంతుతున్నారు. రోడ్ల పాన్పుపై మైకంతో దొర్లుతున్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేని ఈ ఎన్నికల జాతరలో అధికార పీఠం అనే అమ్మోరుకు బ్రతుకును బలిపశువుగా అర్పించడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఓటనే వజ్రాయుధాన్ని నోటుకు తాకట్టు పెట్టని రోజులు ఎప్పుడు వస్తాయో. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. నాకు జన్మించిన మా తల్లిదండ్రులకు తెలుగు భాషపై మక్కువ నేర్పి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గురువు గారు శ్రీ పాపారావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి పరిచయం చేసిన మా బావగారు సత్యనారాయణ గారు, అలాగే మా సోదరుడు ఆదిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా చిన్న మాట. శ్రీరంగం
నా అంతరంగం. అక్షర స్వేచ్ఛము చేసి అభ్యుదయ సాహిత్య బీజము నాటి ఆకలిని జయించి అన్యాయాన్ని ఎదిరించి ఇలాలో పేదదాయక గాథాన్ని తన కవితల్లో నిరసించి ఈ తరానికి విప్లవకరంగా అభ్యుదయ సూర్యునిగా ఉర్రూతలుగించే గీతాలు రాసి మన మధ్యలో స్థిరపరిచి ఊరు వడ తన కలంతో ఏకం చేసి ప్రతి వారిలో విప్లవ ఋషిగా సమాజ అభ్యున్నతికి అక్షర తపస్సు చేసి ఎవడివాడు ఎచ్చడివాడు అంటూ నాయి చిన్న పరిచయం. నా పేరు జామ సత్యనారాయణ. జన్మస్థలం లక్కవరపుకోట, విజయనగరం జిల్లా. ఉద్యోగ స్థలం తొమ్మేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా. నివాస స్థలం మన రాజమహేంద్రవరం. నాయి కవిత అనాథ బాలలు. ఏ తల్లి కన్న బిడ్డలు, ఎవరి అనాథ బాలలు. భరతమాత ముద్దు బిడ్డలు, భవతి అంతా పుట్టిపాలు. చేయి చాచిన ప్రతి చోట చీత్కారాలు, చేయకూడని పనుల్లో ఈ అనాథ బాలలు. ఇలాంటి బాలల భరతమాత కన్న బిడ్డ. ఏమిటి దుస్థితి, ఏమిటి పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి? బాల్యమంతా భారముతో, బ్రతకంతా చీకటితో, భయంతో బ్రతికే ఈ చిన్నారుల కవిత బుక్కి బుక్కై చితికిపోవడమేనా? చెత్త కుప్పలలో తిరిగి పడవలసిందేనా? పాలకవుల వేగంలో పడిపోవలసిందేనా? అక్కడ ఇక్కడ అడుక్కు తినవలసిందేనా? జీవితాంతం అనాథలుగా బ్రతకవలసిందేనా? ఈ పరిస్థితికి అంతం లేదా? దీనిని రూపుమాపలేమా? అనాథ బాలల పరిస్థితిని చక్కబెట్టలేమా? వారి అభ్యున్నతికి మనం పాటుపడలేమా? పాటుపడదాం, పరిస్థితిని మారుద్దాం, పరిశ్రమిద్దాం, అనాథ రహిత భారతను నిర్మిద్దాం మీ అందరి సహకారంతో. ధన్యవాదాలు.